Good evening, everyone. I hope you are all doing well. Welcome to T1 Academy Current Affairs Classes. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో భాగంగా మనం న్యూస్లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ నేషనల్ యూత్ డే. నేషనల్ యూత్ డే ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం జనవరి 12వ తారీఖున మన భారతదేశంలో నేషనల్ యూత్ డే ఆర్ జాతీయ యువత దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటాం. ఎందుకంటే టు కోమమరేట్ ద బర్త్డే ఆఫ్ స్వామి వివేకానంద. స్వామి వివేకానంద పుట్టినరోజైన జనవరి 12 రోజుని భారతదేశంలో ప్రతి సంవత్సరం నేషనల్ యూత్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకు ఆ రోజు అంటే ఆయనను గుర్తు చేసుకుంటూ ఆ రోజును జరుపుకుంటూ ఉంటాం. అండ్ ఆల్సో టు హానర్ ద టీచింగ్స్ అండ్ ఐడల్స్ ఆఫ్ స్వామి వివేకానంద. స్వామి వివేకానంద గారు చెప్పిన విషయాలు అండ్ వాటికి సంబంధించిన ఐడియల్స్ ఇవన్నిటిని గుర్తు చేసుకుంటూ జనవరి 12వ తారీఖున భారతదేశంలో నేషనల్ యూత్ డే అనేది ప్రతి సంవత్సరం జరుపుతూ ఉంటారు. మరి ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? 1947 నుంచే ఉందా? కాదండి. ఫర్ ద ఫస్ట్ టైం దిస్ వాజ్ డిక్లేర్డ్ ఇన్ 1984. 1984లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని ప్రకటించడం జరిగింది. అది జనవరి 12న మనం ప్రతి సంవత్సరం నెక్స్ట్ ఇయర్ నుంచి నేషనల్ యూత్ డేని సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పి ఇందిరాగాంధీ గారు ప్రకటించడం జరిగింది. ఆమె చనిపోయిన తర్వాత 1985లో రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత నుంచి ప్రతి సంవత్సరం 1985 నుంచి ఈ జనవరి 12th ఆయన బర్త్డే ఆ రోజుని నేషనల్ యూత్ డేగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్వహించడం జరుగుతుంది. ఓకే, మరి ఈ నేషనల్ యూత్ డే రోజు ప్రతి సంవత్సరం డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ అఫైర్స్ దేని కిందకి వస్తుంది గైస్? డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ అఫైర్స్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్. అండ్ దిస్ డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ అఫైర్స్ విల్ బి సెలబ్రేటింగ్ నేషనల్ యూత్ ఫెస్టివల్. నేషనల్ యూత్ ఫెస్టివల్ ని ప్రతి సంవత్సరం డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ అఫైర్స్ వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. మరి 2024లో ఎక్కడ నిర్వహిస్తున్నారు? దీన్ని నాసిక్, మహారాష్ట్రలో ఉన్న నాసిక్ లో నిర్వహిస్తున్నారు. దీనికి ఇనాగ్రేషన్ కి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వెళ్తున్నారు. బేసిక్ గా జనవరి 12th నుంచి 16th వరకు 4 రోజుల పాటు ఈ నేషనల్ యూత్ ఫెస్టివల్ ని నిర్వహించడం జరుగుతుంది. మరి ఇలాంటి ఫెస్టివల్స్ నిర్వహించినప్పుడు దానికి ఒక థీమ్ ఉంటుంది కదా? ఎస్, దీనికి కూడా ఒక థీమ్ ఉంది. ఈ థీమ్స్ అనేటి వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి నేషనల్ యూత్ ఫెస్టివల్ యొక్క థీమ్ ఏంటి గైస్? దీని థీమ్ మై భారత్ వికసిత్ భారత్ @2047 బై ద యూత్ ఫర్ ద యూత్. ఇది ఈ నేషనల్ యూత్ ఫెస్టివల్ 2024 యొక్క థీమ్. ఇది దేన్ని గుర్తు చేస్తుంది? మై భారత్ వికసిత్ భారత్ 2047 అనేది నరేంద్ర మోడీ గారు ఇచ్చిన స్లోగన్ గుర్తుంది కదా? 2047, దట్ ఈస్ బై 100th ఇండిపెండెన్స్ డే వి విల్ బి బికమింగ్ ఏ డెవలప్డ్ కంట్రీ. దానికి సంబంధించింది ఈ స్లోగన్ మై భారత్ వికసిత్ భారత్ @2047. మరి ఈ ఫెస్టివల్ అసలు ఏ ఉద్దేశంతో, ఏ విజన్ తోని ఫెస్టివల్ నిర్వహించబడుతుందో అంటే బేసికలీ టు ఎంగేజ్ అండ్ ఎంపవర్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ఇండియాస్ యంగ్ డెమోగ్రఫిక్. అంటే భారతదేశంలో ప్రతి ప్లేస్ లో ఉన్న యువత వాళ్ళని ఈ థీమ్ కి వాళ్ళని అన్వయించడానికి ఈ ఫెస్టివల్ ని నిర్వహిస్తున్నారు. ఓకే, మరి వివేకానంద స్వామికి సంబంధించిన బేసిక్ స్టాట్స్ కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. బేసికలీ వివేకానంద గారు ఒరిజినలీ హిస్ నేమ్ ఈజ్ నాట్ వివేకానంద. స్వామి వివేకానంద కాదు ఆయన పేరు. ఆయన ఒరిజినల్ పేరు నరేంద్రనాథ్ దత్త. ఈయన ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పుట్టారు? హీ వాజ్ బోర్న్ ఆన్ జనవరి 12th in 1863 at కోల్కతాలో పుట్టడం జరిగింది. ఆయన 1902 సంవత్సరంలో ఆయన చనిపోయారు. ఓకే, బేసికలీ ది స్వామి వివేకానంద ఈజ్ ద చీఫ్ డిసైపుల్ ఆఫ్ యోగి రామకృష్ణ పరమహంస గారి ముఖ్య శిష్యుడే ఈ స్వామి వివేకానంద. ఓకే, ఈయన 19వ శతాబ్దానికి సంబంధించిన భారతదేశానికి సంబంధించిన గొప్ప
యోగి ఆర్ సెయింట్. రామకృష్ణ పరమహంస. వివేకానంద ఈయన పేరు మీదనే రామకృష్ణ మఠాలు ఇప్పుడు ఉన్నాయి కదా, మన అశోక్ నగర్ లో కూడా ఇందిరా పార్క్ పరిసర ప్రాంతాల్లో ఉంటుంది రామకృష్ణ మఠ్. అక్కడికి చాలా మంది విద్యార్థులు వెళ్తా ఉంటారు. డిఫరెంట్ మన అశోక్ నగర్ విద్యార్థులు మాత్రమే కాకుండా డిఫరెంట్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు, అంటే ఫారెన్ లాంగ్వేజెస్, లేకపోతే మెడిటేషన్, యోగా, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇలా నేర్చుకోవాలనుకున్న ఇంజనీరింగ్ విద్యార్థులు, డిగ్రీ విద్యార్థులు అందరూ వచ్చి అక్కడ నేర్చుకుంటూ ఉంటారు. అండ్ ఇలాంటి రామకృష్ణ మఠ్స్ అన్నిటిని మొట్టమొదటిగా స్థాపించింది వివేకానంద. స్వామి వివేకానంద ఎక్కడ స్థాపించారు? కోల్కతాలో స్థాపించడం జరిగింది 1897 లో. దిస్ ఈజ్ ఏ వరల్డ్ వైడ్ స్పిరిచువల్ మూమెంట్. ఓకే, అండ్ ఈ రామకృష్ణ మఠానికి సంబంధించి దీంతో పాటు ఒక వరల్డ్ వైడ్ స్పిరిచువల్ మూమెంట్ ని కూడా ఈయన స్టార్ట్ చేశాడు. దాన్నే రామకృష్ణ మిషన్ అని అంటున్నారు. రామకృష్ణ మిషన్. ఓకే, బేసికలీ వివేకానంద గారి యొక్క గొప్ప ఘనత ఏంటంటే హీఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇండియన్ మాంక్ ఆర్ ఎ సెయింట్ హూ ఎన్లైటెండ్ ద వెస్టర్న్ వరల్డ్ అబౌట్ హిందూయిజం. మన హిందూయిజానికి సంబంధించిన గొప్పతనాన్ని మొత్తం విశ్వవ్యాప్తం చేయడానికి వెస్టర్న్ వరల్డ్ అంటే వెస్టర్న్ పీపుల్, దట్ యుఎస్ఏ, యూరోప్ ఇలాంటి దేశస్తులకు మన హిందూయిజం యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం ఈ విషయంలో ఆయన సక్సెస్ అయ్యారు. ఓకే, బేసికలీ దిస్ రామకృష్ణ మిషన్ ఈస్ బేస్డ్ ఆన్ ఏ యాన్షియంట్ హిందూ ఫిలాసఫీ కాల్డ్ వేదాంత ఫిలాసఫీ ఉంది కదా, దాని మీదనే ఈ రామకృష్ణ మిషన్ అనేది నడుస్తూ ఉంటుంది. మరి వివేకానంద గారు అనగానే మనకు గుర్తుకు రావాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈయనకు అసలు ప్రపంచవ్యాప్తంగా ఒక రికగ్నైజేషన్, గుర్తింపు ఎలా వచ్చింది? బికాస్ ఆఫ్ హిస్ స్పీచ్ ఎట్ ఏ వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ ఇన్ చికాగోలో వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్ 1893లో జరిగింది కదా, దాంట్లో ఈయన ఇచ్చిన స్పీచే విశ్వవ్యాప్తంగా స్వామి వివేకానందునికి ఒక గుర్తింపు తీసుకురావడంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. ఓకే, మీరు రామకృష్ణ మఠ్కి వెళ్ళారనుకోండి, రామకృష్ణ మఠ్లో ఒక హిందూయిజం ఒక్కటే గొప్పది అని నేర్పరండి. రామకృష్ణ మఠంలో అన్ని మతాలకు సంబంధించిన విషయాలు, అన్ని మతాలు గొప్పవే, సర్వమానవ సౌభాతృత్వం గురించి నేర్పుతా ఉంటారు. ఓకే, అక్కడ రామకృష్ణ మఠంలో అశోక్ నగర్ లో దోమల్గూడలో ఉన్న రామకృష్ణ మఠంలో రామకృష్ణ మందిర్ ఉంటుందండి. అందులోకి వెళ్తే హిందూయిజం, ఇస్లాం, జూడాయిజం, సిక్కిజం, క్రిస్టియానిటీ, జొరాస్ట్రిజం ఇలా అందరికి సంబంధించిన అన్ని మతాలకు సంబంధించిన సింపులు అక్కడ ఉంటాయి. సర్వమానవ సౌభ్రాతృత్వం గురించి వాళ్ళు నేర్పుతారు. అన్ని మతాలు గొప్పతనాలు, దానికి సంబంధించిన విషయాలు అక్కడ చెప్తా ఉంటారు. ఓకే, అండ్ ఈయన నుంచి మన ఈయన 1902లోనే చనిపోవడం జరిగింది కదా, ఈయన నుంచి మన భారతదేశ స్వతంత్రం కోసం పోరాడిన చాలా మంది గొప్ప వ్యక్తులు చాలా నేర్చుకున్నారు. వాళ్ళు ఈయన మీద కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. అవేంటో కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. సుభాష్ చంద్రబోస్, ద గ్రేటెస్ట్ ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్, నేతాజీ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం కదా. హీ సెడ్ స్వామి వివేకానంద ఈజ్ ద మేకర్ ఆఫ్ మోడర్న్ ఇండియా. హీఈస్ ద మేకర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని ఈయనను పిలిచింది ఎవరు? సుభాష్ చంద్రబోస్. అండ్ మహాత్మా గాంధీ గారు ఈయన గురించి ఏమని వర్ణించారంటే, ఆఫ్టర్ రీడింగ్ ద బుక్స్ ఆర్ రైటింగ్స్ ఆఫ్ స్వామి వివేకానంద, మై లవ్ టువర్డ్స్ మై నేషన్ హ్యాస్ ఇంక్రీజ్డ్ 1000 times అని చెప్పి గాంధీ గారు చెప్పడం జరిగింది. అంటే ఏంటంటే స్వామి వివేకానందులు వారు రాసిన పుస్తకాలు, ఆయన రచనలు చదివిన తర్వాత నా దేశం పట్ల నా దేశభక్తి 1000 రెట్లు పెరగడం జరిగింది అని చెప్పి మహాత్మా గాంధీ గారు అన్నారు. ఓకే, అండ్ టు నో అబౌట్ వివేకానంద అండ్ హిస్ ప్రీచింగ్స్, ఈ రోజు యూట్యూబ్ లో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఉన్నారు కదా, ఆయన ఛానల్లో ఈవినింగ్ టైం యూట్యూబ్ లో ఒక డిస్కషన్ జరుగుతుందండి. వివేకానంద గారి రచనలకు సంబంధించి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారితో రామకృష్ణ మఠ్ సంబంధించిన హైదరాబాద్ శాఖ మెయిన్ చీఫ్ సెయింట్ వాళ్ళిద్దరూ కలిపి ఒక డిస్కషన్ పెడుతున్నారు. మీరు దాని గురించి వినండి. దానివల్ల మనకు మన హిందూయిజం యొక్క అసలమైన విషయం ఏంటనేది మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అసలు హిందూయిజం అంటే ఏంటి, దాంట్లో ఏం చెప్పారు, ఇవన్నీ చాలా క్రిస్టల్ క్లియర్ గా వాళ్ళు మాట్లాడతారు ఇవాళ. సో ప్లీజ్ ట్రై టు లిసన్ దెమ్. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ అటల్ సేతు, which is India's longest sea bridge, to be inaugurated by
ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇన్ ముంబై టుడే. ఓకే, ఓషన్ సముద్రం మీద కట్టిన భారతదేశంలోనే అత్యంత పెద్ద బ్రిడ్జ్ అటల్ సేతుని ఈ రోజు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ముంబైలో ఇనాగ్రేట్ చేస్తున్నారు. మరి దానికి సంబంధించిన మేజర్ విశేషాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. బేసికలీ దిస్ ఈజ్ ఏ ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్. ఓకే, ముంబైలో ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ కి హార్బర్ ద్వారా దాని మీద కట్టిన ఈ ప్రాజెక్టే ఈ అటల్ సేతు. దిస్ ఈజ్ ఇండియాస్ లాంగెస్ట్ సీ బ్రిడ్జ్ విత్ 21.8 కిలోమీటర్స్. ఇది మొత్తంగా 21.8 కిలోమీటర్స్ కట్టారండి. అందులో 15.5 కిలోమీటర్స్ అలా సీ మీద కట్టారు అండ్ రెస్ట్ ఈజ్ ఆన్ ల్యాండ్. ఇది చూడండి, ఇది సీకి సంబంధించింది, సముద్రంలో కట్టింది, ఇదేమో ల్యాండ్ మీద కట్టింది. ఇవి రెండు కలిపి ఇంటర్ కనెక్ట్ చేస్తున్నాయి. 21.8 కిలోమీటర్స్ టోటల్ గా ఎంత కట్టారు? 21.8 కిలోమీటర్స్. దిస్ బ్రిడ్జ్ ఈస్ కాల్డ్ ఎస్ అటల్ సేతు బ్రిడ్జ్ అని చెప్పాను కదా. ఎస్, బట్ దీనికి ఒక ఫుల్ ఫామ్ కూడా ఉంది. అదేంటంటే అటల్ బిహారీ వాజ్పేయి సెవ్రీ నావాశెవ అటల్ సేతు. బేసికలీ దిస్ బ్రిడ్జ్ ఈస్ కనెక్టింగ్ సౌత్ బాంబే టు నవీ ముంబై. సౌత్ బాంబేకి నవీ ముంబైని ఇది కలుపుతుందట. ఇప్పటి వరకు ఇక్కడికి వెళ్ళడానికి డిస్టెన్స్ టైం 2 hours పడితే ఈ అటల్ సేతు వచ్చిన తర్వాత 15 నిమిషాల్లో వెళ్ళిపోతారు. బేసికలీ సౌత్ బాంబే ఏంటి, నెట్ఫ్లిక్స్ లో వెబ్ సిరీస్ చూసే వాళ్ళకి తెలుస్తుంది. సౌత్ బాంబే ఇస్ లైక్ రిచెస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా. బాంబేలో చెప్తా ఉంటారు ఏంటో తెలుసా, సౌత్ బాంబేలో ఆటోస్ ఎలౌడ్ ఉండదంట. నార్మల్ మన ఆటో రిక్షాస్ ఉంటాయి కదా, ఆ ఆటో రిక్షాస్ సౌత్ బాంబేలోకి ఎలౌడే ఉండదట. అంత రిచ్ పీపుల్ ఉంటారు. మన కన్నౌట్ ప్యాలెస్ ఇవన్నీ అక్కడే ఉంటాయి. ఓకే, సౌత్ బాంబే అంబానీస్ అదానీస్ వీళ్ళందరూ అక్కడే ఉంటారు. సారీ, అదానీ కాదు, నెస్వాడియా వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ బాంబేకి సంబంధించిన బిజినెస్ టైకూన్స్ అందరూ సౌత్ బాంబేలోనే ఉంటారు. దిస్ సౌత్ బాంబే ఇస్ వెరీ నియర్ టు కోస్ట్. ఓకే, బాంద్రా ఈ ఏరియాస్ అన్ని ఉన్నాయి కదా, ఇవన్నీ అక్కడే ఉంటాయి. బేసిక్ గా ఇది సౌత్ బాంబేలో ఉన్న సెవ్రీని నవీ ముంబైలో ఉన్న నవాశెవరా అనే ప్లేస్ ని కలుపుతుంది. ఇది నవాశెవ అనేది మహారాష్ట్రలోని రాయ్గఢ్ డిస్టిక్ లో ఒక ప్లేస్. ఓకే, అండ్ దీన్ని 17,840 crores పెట్టి కట్టడం జరిగింది. బేసికలీ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇట్ విల్ బి రెడ్యూసింగ్ ద ట్రాన్స్పోర్ట్ టైం. అది ఒక్కటే కాకుండా అటు గుజరాత్ కి గోవాకు వెళ్లే టైమింగ్ ని కూడా మహారాష్ట్ర నుంచి బాంబే నుంచి తక్కువ చేయడం జరుగుతుంది. అండ్ ఈ బ్రిడ్జ్ మీదకి 2 wheelers 3 wheelers ఎలౌడ్ లేదండి. ఓన్లీ 4 wheelers ని మాత్రమే ఎలౌ చేస్తున్నారు. ఇది దేశంలోనే అతి పొడవైన సముద్రపు వంతెన. ఇక్కడ తెలుగులో ఇచ్చారు చూడండి, వాణిజ్య రాజధాని అయిన ముంబై నగరంలో నిర్మించిన దేశంలోనే అత్యంత పొడవైన సముద్ర వంతెన. ఈ పాయింట్ ఇంపార్టెంట్. అత్యంత పొడవైన సముద్ర వంతెన అనే పాయింట్ ఇంపార్టెంట్ గైస్. ఓకే, దీన్ని ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ అని చెప్పి పిలుస్తున్నారు. దీన్ని ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇది ముంబైలోని సెవ్రీ నుంచి రాయ్గఢ్ జిల్లాలోని నవాశెవను కలుపుతుంది. ఇది 21,200 crores అని ఇచ్చారు కానీ తప్పు గైస్. దీని ప్రాజెక్ట్ కాస్ట్ 17,480 crores. ఓకే, ఇది ఎవరి పేరు మీద కట్టడం జరిగిందంటే మాజీ ప్రధానమంత్రి అయిన అటల్ బిహారీ వాజ్పేయి గారి గౌరవార్థం అటల్ సేతు అని నామకరణం చేయడం జరిగింది. ఓకే, రైట్. ఇది దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్. దీని మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది గైస్, ఎందుకంటే లాస్ట్ టైం TSPSCలో ఒక క్వశ్చన్ వచ్చింది. దేని మీద? మన హిమాచల్ ప్రదేశ్ లో కట్టిన టనల్ ఉంది కదా, లార్జెస్ట్ టనల్, దాని మీద క్వశ్చన్ వచ్చింది. లార్జెస్ట్, షార్టెస్ట్, బిగ్గెస్ట్ ఇలాంటి వాటి మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు, హైయెస్ట్. సో ఇప్పుడు ఇది సముద్రం మీద కట్టిన అతిపెద్ద వంతెన, దేశానికి సంబంధించింది కాబట్టి ఆటోమేటికల్ గా అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ హార్వెస్ట్ ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా. ఇది ఎందుకు మనం హార్వెస్ట్ ఫెస్టివల్ గురించి ఎందుకు చదువుతున్నామంటే రేపు ఎల్లుండి నుంచి మనం ఏం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం? భోగి, సంక్రాంతి, కరి. మరి సంక్రాంతి ఏంటి? మకర సంక్రాంతి, అది కూడా ఒక హార్వెస్ట్ ఫెస్టివలే కదా.
పంట చేతికి వచ్చిన తర్వాత మన ఆంధ్ర ప్రాంతంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, మన ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. తెలంగాణలో ఉంటుంది కానీ మరి ఆంధ్రాలో సెలబ్రేట్ చేసినంతగా చెయ్యరు. ఓకే, దీన్ని పెద్ద పండగ అని కూడా అంటా ఉంటారు. ఇలా ఆంధ్రాలో ఇది సంక్రాంతి ఉన్నట్టు దేశంలో వివిధ రాష్ట్రాల్లో కూడా హార్వెస్ట్ ఫెస్టివల్స్ ఉన్నాయి. దానికి సంబంధించిన ఈ పిక్చర్ని మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే వీటి మీద కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు బిహు ఎక్కడ సెలబ్రేట్ చేస్తారు, బిహు ఈజ్ అ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ అని చెప్పి ఎగ్జామ్ లో మనం చాలాసార్లు చూసాం కదా. బిహు ఎక్కడ సెలబ్రేట్ చేస్తారు గైస్? బిహు ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ అస్సాం. ఎస్, అస్సాంలోనే కదా బిహు సెలబ్రేట్ చేసేది. అవును, ఇక్కడ చూడండి, అస్సాంలో బిహు సెలబ్రేట్ చేస్తున్నామని. అలాగే మహారాష్ట్రలో గుడి పడ్వా, దీని మీద కూడా క్వశ్చన్ వచ్చింది కదా. దీన్ని ఇప్పుడు ఈ మకర సంక్రాంతినే గుజరాత్ లో ఉత్తరాయణ్ అని అంటారు. ఓకే, కర్ణాటకలో ఉగాది ఒక హార్వెస్ట్ ఫెస్టివల్. ఇవేమి అన్ని మకర సంక్రాంతికి సినోనమ్స్ అని నేను చెప్పట్లేదు. ఆ రాష్ట్రాల్లో హార్వెస్ట్ ఫెస్టివల్స్ కి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. కర్ణాటకలో ఉగాదిని హార్వెస్ట్ ఫెస్టివల్ గా చూస్తారు, కేరళలో ఓణంని చూస్తారు, అలాగే తమిళనాడు పొంగల్ని చూస్తారు. ఈ పొంగల్ సంక్రాంతి ఒకటేసారి జరుగుతుంది, బట్ కేరళలో జరిగే ఓణం సేమ్ టైంలో కాదు, కర్ణాటక ఉగాది సేమ్ టైంలో కాదు. ఇలా డిఫరెంట్ కూడా ఉన్నాయి. లడాక్ లో బక్వీట్ ఫెస్టివల్ అంటారు, ఇది ఇంకొక టైంలో జరుగుతుంది. పంజాబ్ లో బైసాఖీ. ఓకే, ఇది ఎక్కడ చదువుకున్నాం మనం, దీని గురించి ఇండియన్ హిస్టరీలో కూడా వస్తుంది. జాలియన్ వాలాబాగ్ ఘటన ఉంది కదా, ఆ రోజు ఎందుకని అంతమంది జాలియన్ వాలాబాగ్ లో అక్కడికి వెళ్ళడం జరిగిందంటే ఓన్లీ అక్కడ ఏదో ఒక సభ జరుగుతుందని కాదు, అది బైసాఖీ డే, అందువల్ల అక్కడ ఉన్నారు. మధ్యప్రదేశ్లో మకర సంక్రాంతి అంటారు, ఉత్తరప్రదేశ్లో కిచిడి అంటారు, బీహార్లోను మకర సంక్రాంతి అంటారు, ఒడిస్సాలో నవకాయ్ అంటారు, వెస్ట్ బెంగాల్లో నహానా అంటారు. అలా డిఫరెంట్ రాష్ట్రాల్లో డిఫరెంట్ పేర్లతో ఉన్నాయి. మరి ఇందులో ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏవి ప్రీవియస్లీ అడిగినవంటే, అస్సాంలో బిహు ఫెస్టివల్ ఎక్కడ నిర్వహిస్తారు? అస్సాం. ఉత్తరాయణ్ ఎక్కడ నిర్వహిస్తారు? గుజరాత్. కేరళాస్ ఓనం, లడాక్స్ బక్వీట్ ఫెస్టివల్, ఇది కూడా అడిగారు. అలాగే పంజాబ్ కి సంబంధించిన బైశాఖీ లోహరి కూడా వెరీ ఇంపార్టెంట్. ఇక సంక్రాంతి మన తెలుగు రాష్ట్రాల్లోది కాబట్టి ఇదేం అడగరులేండి ఎగ్జామ్ లో, ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అలాగే నార్త్ ఈస్ట్ లో నిర్వహించే ఫెస్టివల్స్ కూడా ఇంపార్టెంట్ అవుతాయి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ 2024. ఇది ఆల్రెడీ మనం నిన్న డిస్కస్ చేసి ఉన్నాం, బట్ ఈ రోజు ఇన్ డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో వీఆర్ డిస్కసింగ్ ఇట్ వన్స్ అగైన్. నిన్న మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వాళ్ళు ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ 2024 లిస్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇండియాలో క్లీనెస్ట్ సిటీగా ప్రతిసారిగా వచ్చినట్టుగానే ఇండోర్ మళ్ళీ సెలెక్ట్ కావడం జరిగింది. ఇండోర్ ఇలా సెలెక్ట్ కావడం ఇది 7th టైం ఇన్ ఏ రో. లాస్ట్ 7 years నుంచి ఇండియాలో ది క్లీనెస్ట్ సిటీ ఏంటి అంటే ఇండోర్. ఓకే, దీని మీద క్వశ్చన్ చాలా సార్లు అడగడం జరిగింది ఆల్రెడీ. అండ్ ఈసారి ఇండోర్ తో పాటు ఇంకొక సిటీ కూడా ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. అదేంటి అని అడగచ్చు ఈసారి. ఆన్సర్ ఏంటి? సూరత్. ఓకే, సూరత్ చూడండి, ఇది ఇండోర్ అండ్ సూరత్ స్వీప్ టాప్ హానర్స్ యాజ్ క్లీనెస్ట్ సిటీస్ ఇన్ ఇండియా. ఓకే, క్లీనెస్ట్ సిటీస్ ఇన్ ఇండియా. మొత్తంగా ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ 2023 ఇవి, 2024 కాదు, 2024 లో ప్రకటించారు. 2023 టోటల్ గా 24 నేషనల్ అవార్డ్స్ ఇచ్చారు అండ్ 20 జోనల్ అవార్డ్స్ అండ్ 54 స్టేట్ లెవెల్ అవార్డ్స్ దీనిలో భాగంగా ఇవ్వడం జరిగింది. మరి ఆల్ ఇండియా లెవెల్లో క్లీనెస్ట్ సిటీ ఏది అంటే ఫస్ట్ ర్యాంక్ లో 2 సిటీస్ ఉన్నాయి. ఏవేంటది? ఇండోర్, సూరత్. ఓకే, ఇండోర్, సూరత్ ఇవి 2 ఫస్టే. ఓకే, సెకండ్ అనేది ఏం లేదు, బట్ సెకండ్ లేదు ఎందుకంటే ఫస్ట్ అండ్ అవే ఉన్నాయి కాబట్టి. మరి థర్డ్ ప్లేస్ ఏంటి? నవీ ముంబై. ఆల్రెడీ మనం లాస్ట్ స్లైడ్ లో దీని గురించి మాట్లాడుకున్నాం కదా. నవీ ముంబై అంటే కొత్త ముంబై చుట్టుపక్కల ఏరియాలో సబర్బన్స్ ఉండేవి కదా, అవన్నిటినీ కలిపి ఇప్పుడు నవీ ముంబై అంటున్నారు. అండ్ అలాగే 4th ప్లేస్ లో మన విశాఖపట్నం ఉంది. మన ఏపీఎస్సి ఆంధ్రప్రదేశ్ ఆస్పిరెంట్స్ కి ఇది వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. టాప్ 10 ప్లేసెస్ ఇంపార్టెంట్ గైస్, ఎందుకంటే ఇందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన చాలా సిటీస్ ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్ర ఏపీఎస్సి వాళ్ళకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఇది. ఎందుకంటే విశాఖపట్నం 4th ప్లేస్ లో ఉన్నది, విజయవాడ 6వ ప్లేస్ లో ఉన్నది, తిరుపతి 8వ ప్లేస్ అండ్ హైదరాబాద్ ఏమో 9th ప్లేస్ లో ఉన్నది. సో ఇవి ఆటోమేటిక్ గా ఇంపార్టెంట్ అవుతుంది. హైదరాబాద్ మన తెలంగాణలకు వెరీ ఇంపార్టెంట్. ఓకే,
రైట్. అలాగే పాపులేషన్ స్టేట్స్, క్లీనెస్ట్ ఇండియన్ స్టేట్స్ లిస్ట్ కూడా ఇచ్చారు వీళ్ళు. టాప్ 3 ఏంటి? మహారాష్ట్ర ఎందుకు? మహారాష్ట్రలో అర్బన్ ఏరియాస్ బాగా, అండ్ ఇక్కడ క్లీన్లీనెస్ సంబంధించి చాలా ఎక్కువ ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నారు. సెకండ్ ఈజ్ మధ్యప్రదేశ్, థర్డ్ ఈజ్ ఛత్తీస్గఢ్ లో ఉన్న నయా రాయ్పూర్ ఉంది కదా, ఛత్తీస్గఢ్ క్యాపిటల్ నయా రాయ్పూర్, అది కూడా చాలా చాలా క్లీన్ గా ఉంటుంది. ఓకే. అండ్ మన తెలంగాణ 5వ ప్లేస్ లో, మన ఆంధ్రప్రదేశ్ 6వ ప్లేస్ లో ఉన్నాయి. ఈ రెండు ఏ ప్లేస్ లో ఉన్నాయని కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ ఏ ప్లేస్ లో ఉంది? 5th ప్లేస్. మరి మన ఆంధ్రప్రదేశ్ ఏ ప్లేస్ లో ఉంది? 6th ప్లేస్ లో ఉంది. ఓకే. నౌ అలాగే మనం ఇంకొన్ని విషయాలు కూడా తెలుసుకోవాలి. అవి ఏంటంటే టాప్ దేర్ ఆర్ సమ్ సిటీస్ విత్ ఎ పాపులేషన్ ఆఫ్ లెస్ దాన్ 1 lakh. 1 lakh పాపులేషన్ కన్నా తక్కువ ఉన్న సిటీస్ లో టాప్ ర్యాంకింగ్ లో ఉన్న సిటీ ఏది అని అడగచ్చు. ఆన్సర్ ఏంటి? సస్వాడ్. ఓకే. సస్వాడ్ ఇస్ ఎ టౌన్ ఆర్ సిటీ ఇన్ మహారాష్ట్రలోని ఒక సిటీ సస్వాడ్. ఈ పేరు ఇంపార్టెంట్ గైస్. మరి సెకండ్ ర్యాంక్ ఏ సిటీకి వచ్చిందంటే పటాన్ ఇస్ ఎ సిటీ ఇన్ విచ్ స్టేట్ గైస్? ఇట్ ఈస్ ఎ సిటీ ఇన్ గుజరాత్. ఇది గుజరాత్ లోని ఒక పట్టణం. మనకు పటాన్ అనగానే ఇంకోటి కూడా గుర్తుకు రావాలి. పటాన్ సినిమా గురించి చెప్తలే నేను. పటాన్ అనగానే ఇంకోటి ఏం గుర్తుకొస్తుంది? పటాన్ లో ఉన్న వరల్డ్ హెరిటేజ్ సైట్ ఒకటి ఉంది కదా, ఏంటది? రాణికి వావ్ అనే వరల్డ్ హెరిటేజ్ సైట్ ఉంది కదా, యునెస్కో ద్వారా గుర్తింపు చెందింది. ఆ సైట్ కూడా ఈ పటాన్ లోనే ఉంది. మరి థర్డ్ ప్లేస్ ఏంటి? లోనావాలా ది హిల్ స్టేషన్ ఉంది కదా లోనావాలా. ఎక్కడ ఉంటది? మహారాష్ట్రలో ఉంటది కదా, అది కూడా థర్డ్ ప్లేస్ లోకి రావడం జరిగింది. ఇవి 3 దేనికి సంబంధించినవి? సిటీస్ విత్ పాపులేషన్ ఆఫ్ లెస్ దాన్ 1 lakh. అండ్ కంటోన్మెంట్ బోర్డ్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మన సికింద్రాబాద్ ఉన్నది కంటోన్మెంట్ బోర్డు. అట్లా దేశవ్యాప్తంగా అంబాలాలో ఒక కంటోన్మెంట్ బోర్డు ఉంది, జలంధర్లో కంటోన్మెంట్ బోర్డు ఉంది. ఇలా దేశవ్యాప్తంగా చాలా కంటోన్మెంట్ బోర్డ్స్ ఉన్నాయి. అందులో మొట్టమొదటి స్థానంలో క్లీన్లీనెస్ కి సంబంధించి నిలిచిన కంటోన్మెంట్ బోర్డు ఏది అని చెప్పి దాని మీద కూడా అవార్డు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఫస్ట్ ప్లేస్ లో వచ్చే కంటోన్మెంట్ మో కంటోన్మెంట్ ఈజ్ ఇన్ మధ్యప్రదేశ్ లోని ఇండోర్ పట్టణంలో భాగంగా ఈ మో కంటోన్మెంట్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ కంటోన్మెంట్ బోర్డు దేశవ్యాప్తంగా ఉన్న కంటోన్మెంట్స్ లో ఫస్ట్ పొజిషన్ లో నిలవడం జరిగింది. అలాగే బెస్ట్ సఫాయి మిత్ర సురక్షిత్ షహర్ అనే ఒక అవార్డు కూడా ఇచ్చారు. దీనికి చండీగఢ్ ఉంది కదా, ఆ చండీగఢ్ సిటీ సెలెక్ట్ కావడం జరిగింది. అలాగే క్లీనెస్ట్ గంగా టౌన్స్ కి కూడా అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అందులో ఫస్ట్ ప్లేస్ లో మన వారణాసి ఉంది. అండ్ సెకండ్ ప్లేస్ లో వారణాసికి లోక్సభలో ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నది ఎవరు? నరేంద్ర మోడీ గారు. అండ్ సెకండ్ ప్లేస్ లో ఉన్నది అలహాబాద్. ఇప్పుడు ఏమంటున్నారు దీన్ని? ప్రయాగరాజ్. పేర్లు మార్చాడు కదా యోగి వచ్చిన తర్వాత, యోగి ఆదిత్యనాథ్. దాన్ని ఆయన ప్రయాగరాజ్ అని చెప్పి పేరు మార్చడం జరిగింది. ఇది సెకండ్ ప్లేస్ లో ఉంది. క్లీనెస్ట్ గంగా టౌన్స్ లో ఫస్ట్ ప్లేస్ ఏంటి? వారణాసి. సెకండ్ ప్లేస్ ఏంటి? ప్రయాగరాజ్. అలాగే జోనల్ క్లీన్ సిటీ అవార్డ్స్, ఇది టీఎస్పీఎస్సీ ఆస్పిరెంట్స్ కి, మన తెలంగాణ వాళ్ళకి ఇంపార్టెంట్ గైస్. ఎందుకంటే తెలంగాణకు సంబంధించిన 3 ప్లేసెస్ జోనల్ క్లీన్ సిటీ అవార్డ్స్ లో భాగంగా అవార్డ్స్ పొందడం జరిగింది. అవి ఏంటంటే, ఒకటి గుండ్లపోచంపల్లి. ఈ గుండ్లపోచంపల్లి ఏడున్నది? హైదరాబాద్ చుట్టుపక్కలనే ఉంటది కదా గుండ్లపోచంపల్లి. ఆ గుండ్లపోచంపల్లికి క్లీన్ సిటీ విత్ స్టేట్ పాపులేషన్ ఆఫ్ లెస్ దాన్ 1 lakh. 1 lakh కన్నా తక్కువ పాపులేషన్ ఉన్న సిటీస్ లో భాగంగా సౌత్ జోన్ లో గుండ్లపోచంపల్లికి టాప్ అవార్డు రావడం జరిగింది. ఓకే. గుండ్లపోచంపల్లికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు. మనం ఆల్రెడీ 1 lakh సిటీస్ చదువుకున్నాం కదా సార్, ఆల్రెడీ లెస్ దాన్ 1 lakh పాపులేషన్ ఉన్నాయని మీరు అడగచ్చు. బట్ అది ఇండియా వైడ్. ఇదేమో ఓన్లీ సౌత్ జోన్ కి సంబంధించింది. సౌత్ జోన్ కి సంబంధించిన విషయంలో మన గుండ్లపోచంపల్లి ఉంది కదా, గుండ్లపోచంపల్లి దీనికి ఫస్ట్ ప్లేస్ రావడం జరిగింది. ఇది హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధిలోకి వస్తుంది. బట్ గుండ్లపోచంపల్లి జిహెచ్ఎంసి పరిధిలోకి వచ్చిన హైదరాబాద్ పరిధిలోకి హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చిన ఇది జిహెచ్ఎంసి కిందికి రాదు. ఇది సపరేట్ ఒక చిన్న సైజ్ మున్సిపాలిటీ. ఓకే. అలాగే నిజాంపేట్ కూడా ఒక చిన్న సైజ్ మున్సిపాలిటీ, రైట్. అలాగే సిద్దిపేట్ ఏమో, ఇది నిజాంపేట్ దేని కిందకి వచ్చిందంటే 25,000 నుంచి 50,000 పాపులేషన్ మధ్యలో ఉన్న దాంట్లో నిజాంపేట్ వచ్చింది. అలాగే సిద్దిపేటకి కూడా అవార్డు వచ్చింది క్లీన్ సిటీ
విత్ ఎ పాపులేషన్ రేంజ్ ఆఫ్ 50,000 to 1 lakh. 50,000 to 1 lakh కేటగిరీలో సిద్దిపేటకి రావడం జరిగింది. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి గైస్. ఆల్ ఇండియా అవార్డ్స్ కాదు, ఓన్లీ జోనల్ అవార్డ్స్ లో భాగంగా మన తెలంగాణ నుంచి మూడు పట్టణాలకు ఆ టౌన్స్ కి అవార్డులు వచ్చినాయి. అవి ఏదేంది, ఒకటేమో 1,00,000 కన్నా తక్కువ పాపులేషన్ ఉన్న టౌన్ కి గుండ్ల పోచంపల్లికి వచ్చింది. 25,000 నుంచి 50,000 మధ్యలో పాపులేషన్ ఉండే టౌన్ లో నిజాంపేటకి వచ్చింది ఆ కేటగిరీలో. మరి 50,000 నుంచి 1,00,000 మధ్యలో ఉన్నదానికి సిద్దిపేటకు వచ్చింది. ఇవి పేర్లు మాత్రమే కాకుండా వీటి పాపులేషన్ కూడా ఇంపార్టెంట్ గైస్. ఎందుకంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చి కన్ఫ్యూజ్ చేయడానికి గుండ్ల పోచంపల్లి, నిజాంపేట్, సిద్దిపేట అని ఇచ్చి ఇక్కడ బ్రాకెట్ లో ఇవి చేంజ్ చేసి పడేస్తాడు పాపులేషన్. అప్పుడు ఏం చేస్తారు, ఇది మ్యాచ్ చేయాల్సిందే కదా. ఇంకొక దగ్గర గుండ్ల పోచంపల్లికి 25,000 నుంచి 50,000 పాపులేషన్ లో ఫస్ట్ అవార్డు వచ్చింది సౌత్ జోన్ కి సంబంధించి అంటాడు. అప్పుడు ఏం చేస్తారు, అప్పుడు తప్పైపోతుంది కదా అది. సో ఈ పాపులేషన్ కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. చిన్న నుంచి పెద్దగా గుర్తుపెట్టుకోండి. 25,000 నుంచి 50,000 కేటగిరీలో నిజాంపేట, 50,000 నుంచి 1,00,000 సిద్దిపేట, అండ్ లెస్ దాన్ 1,00,000 గుండ్ల పోచంపల్లి. రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ గ్లోబల్ రిస్క్స్ రిపోర్ట్ 2024. గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ 2024 అనేది రీసెంట్ గా రిపోర్ట్ వచ్చింది గైస్. మరి దాన్ని ఎవరు రిలీజ్ చేశారు, దట్ హ్యాస్ బీన్ రిలీజ్డ్ బై వరల్డ్ ఎకనామిక్ ఫోరం. మనం ఆల్రెడీ తెలంగాణ ఏపీ న్యూస్ పేపర్ లో చదువుకున్నాం. ఏమని, డావోస్ లో జరగబోయే వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్స్ కి మన తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ కాబోతున్నారని చెప్పి మనం చదువుకున్నాం కదా, ఆల్రెడీ న్యూస్ లో ఉంది కదా. ఎస్, అక్కడ ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో యాన్యువల్ మీటింగ్ జరగబోయే దావోస్ లో కొన్ని రోజుల్లో జరగబోతుంది. దానికన్నా ముందుగానే రీసెంట్ గా ఈ గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ అనే దాన్ని WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. మరి దేన్ని బేస్ చేసుకొని ఈ రిపోర్ట్ ని రిలీజ్ చేశారంటే, బేస్డ్ ఆన్ ద గ్లోబల్ రిస్క్ పర్సెప్షన్ సర్వే. రీసెంట్ గా ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు గ్లోబల్ రిస్క్ పర్సెప్షన్ సర్వే అనే దాన్ని ఒకటి కండక్ట్ చేశారు. మరి మొత్తం ప్రజల అభిప్రాయం తీసుకున్నారా ఇలా అంటే కాదు. ఇది ఎవరి మీద ఈ సర్వే చేశారంటే ఒక 1,500 మంది ఎక్స్పర్ట్స్ హూ ఆర్ మెయిన్లీ ఎక్స్పర్ట్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ లో అండ్ అకాడమిషియన్స్ ఉంటారు కదా, ప్రొఫెసర్లు వీళ్ళందరూ, అండ్ బిజినెస్ మెన్. వీళ్ళలో ఒక 1,500 మంది మీద ఈ సర్వే చేసి ఆ సర్వే బేసిస్ మీద ఈ గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ 2024 అనే దాన్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేయడం జరిగింది. బేస్డ్ ఆన్ దిస్ రిపోర్ట్, ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే, మొత్తం వరల్డ్ కి సంబంధించినంత వరకు లాంగ్ టర్మ్ థ్రెట్, షార్ట్ టర్మ్ థ్రెట్స్ అని రెండు చెప్పింది. అందులో లాంగ్ టర్మ్ థ్రెట్ ఏంటంటే బేసిక్ గా వరల్డ్ కి ఎన్విరాన్మెంటల్ థ్రెట్స్. అది కూడా ముఖ్యంగా ఏవేంటి ఎన్విరాన్మెంటల్ థ్రెట్స్ లో ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్, బాగా చల్లగా ఉండడం, బాగా వేడిగా ఉండడం, ఒక్కసారి వర్షాలు పడడం, అసలు వర్షాలే పడకపోవడం, ఇలా డిఫరెంట్ ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ వల్ల లాంగ్ టర్మ్ లో మన ప్రపంచానికి చాలా ముప్పు ఉంది అని చెప్పి ఈ ఎక్స్పర్ట్స్ అందరూ ఒపీనియన్ చెప్పడం జరిగింది. మనం కూడా ఈ మధ్య చూస్తున్నాం, ఇండియాలో కూడా ఎప్పుడు పడితే అప్పుడు వర్షాలు ఇష్టం ఉన్నట్టు పడుతున్నాయి, కాలాలు లేకుండా. అండ్ ఒకటేసారి క్లౌడ్ బర్స్ట్ వచ్చి ఒక గంటలో, ఒక రోజులో పడాల్సిన వర్షం, ఒక వారంలో పడాల్సిన వర్షం ఒక్క రోజులోనే పడిపోతుంది. రీసెంట్ గా మన GHMC ఎలక్షన్ టైంలో హైదరాబాద్ లో పడ్డ వర్షం ఒకటేసారి పడ్డది, సగం హైదరాబాద్ మునిగిపోయింది, అవునా లేదా? మొన్న మధ్య న్యూయార్క్ లో పడితే, న్యూయార్క్ అంత పెద్ద కాస్మోపాలిటన్ సిటీ, ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశం, అది ఇది అని చెప్పి నరుకుతా ఉంటారు కదా US వాళ్ళు, ఆడ కూడా న్యూయార్క్ కూడా మునిగింది కదా సగం. అంటే నేచర్ ని తట్టుకొని మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేయడం కుదరదు. దీనికి ఏకైక సొల్యూషన్ పొల్యూషన్, ఇండస్ట్రియల్ పొల్యూషన్, వెహికులర్ పొల్యూషన్, ఇలాంటివన్నీ తగ్గించడమే. ఇవి తగ్గించడం వల్ల ఏమవుతుంది, మన టెంపరేచర్స్ కంట్రోల్లో ఉంటాయి, ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ కన్నా కంపేర్ టు దిట్ కంట్రోల్లో ఉంటాయి. దానివల్ల ఆటోమేటిక్గా ఇవన్నీ కంట్రోల్లోకి వస్తాయి. అలాగే షార్ట్ టర్మ్ థ్రెట్స్ ని కూడా తెలియజేయడం జరిగింది ఈ వరల్డ్ ప్రపంచానికి సంబంధించినంత వరకు. అదేంటంటే మిస్ఇన్ఫర్మేషన్ అండ్ డిస్ఇన్ఫర్మేషన్ జనరేటెడ్ బై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వాడుకొని ప్రపంచంలో తప్పుడు ఇన్ఫర్మేషన్, మిస్ఇన్ఫర్మేషన్ అండ్ డిస్ఇన్ఫర్మేషన్. ఈ మిస్ఇన్ఫర్మేషన్ కి డిస్ఇన్ఫర్మేషన్ కి ఒక చిన్న తేడా ఉంటుంది గైస్. మిస్ఇన్ఫర్మేషన్ అంటే
ఇన్ఫర్మేషన్ని ఇన్కరెక్ట్గా ఇవ్వడం, అంటే స్టాట్స్ తప్పివ్వడం, ఇలాంటివి స్టాటిస్టిక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా, మొన్న ఇండియా మీద వచ్చింది. మన ఇండియా ఇప్పుడు 2.4 ట్రిలియన్లో ఉంది, రైట్? మొన్న ఒక ఇన్ఫర్మేషన్ ఏమొచ్చింది, లేదు 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 ఇండియా 3 ట్రిలియన్ దాటిపోయింది ఎకానమీ అని చెప్పి వచ్చింది. బట్ ఇంకా దాటిందా? దాటలే. సో ఇలాంటివి, ఇది మిస్ఇన్ఫర్మేషన్. లేకపోతే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే ఒక రిపోర్టు, లేకపోతే ఇలాంటివన్నీ ఫర్ మన పాలిటీషియన్స్ ఎలక్షన్స్ టైంలో ఇస్తూ ఉంటారు కదా, అవి ఇలాంటివి. అలాగే డిస్ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఏంటి? ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఎన్నో ఒక దగ్గర గుడి ఉంటుంది, లేకపోతే మస్జిద్ ఉంటుంది, అదేం ఇష్యూ కాదు, కాకపోతే అక్కడ ఏదో ఇష్యూ జరిగిపోయింది, గుడి ముందట ఆవుని తీసుకొచ్చి పడేసిర్రు, లేకపోతే మసీద్ ముందట పందిని తీసుకొచ్చి పడేసిర్రు అని చెప్పి ఈ రిలీజియన్స్ మధ్యలో గొడవలు సృష్టించడానికి ఈ సోషల్ మీడియాలో ఫేక్ ఇన్ఫర్మేషన్ అంతా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు ఎలక్షన్స్ టైంలో. ఇలాంటివి డిస్ఇన్ఫర్మేషన్ కిందకి వస్తుంది, డిస్ఇన్ఫర్మేషన్ కిందకి వస్తాయి. ఇవి సోషల్ మీడియా, ఫేస్బుక్లు, వాట్సాప్లు వచ్చిన తర్వాత ఇవి స్ప్రెడ్ చేస్తారు. బట్ ఇవి స్ప్రెడ్ చేసినా కూడా ఫ్యాక్ట్ చెక్ అవి ఇవన్నీ వెబ్సైట్స్ వచ్చినాక మీడియా వాళ్ళు కూడా అవును ఇది కాదు, ఇది తప్పుడు ఇన్ఫర్మేషన్, వేరే దేశంలో జరిగింది అది అని చెప్పి మనకు చెప్తారు. బట్ ఒకసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వాడుకొని ఇలాంటివి చేస్తే అసలు గుర్తుపట్టడమే కుదరదు, చాలా చాలా కష్టమైపోతుంది. ఎలా అంటే రీసెంట్ గా డీప్ ఫేక్స్ వచ్చినాయి కదా, డీప్ ఫేక్స్ టెక్నాలజీ వాడి మన కన్నడ, మన తెలుగులోనే హీరోయిన్ అయింది అనుకోండి ఫేమస్ గా, రష్మిక మందానకు సంబంధించిన డీప్ ఫేక్ వస్తే జనాలు నమ్మేసారు గుడ్డిగా, ఏమో హీరోయిన్ ఎక్స్పోజింగ్ చేస్తుంది చాలా సినిమాల్లో, ఇది కూడా నిజమే అనుకొని నమ్మేసారు. బట్ కొన్ని రోజుల తర్వాత తెలిసింది అది ఫేక్, డీప్ ఫేక్ టెక్నాలజీతో చేసిరని చెప్పి. సో ఇవన్నీ షార్ట్ టర్మ్ థ్రెట్స్. మనకి ఇప్పుడు 2024 ఎలక్షన్ జరగబోతుంది ఇండియాలో. ఇలాంటి షార్ట్ టర్మ్ థ్రెట్ అయిన ఏఐని వాడి డిస్ఇన్ఫర్మేషన్ అండ్ మిస్ఇన్ఫర్మేషన్ని చాలా హెవీగా స్ప్రెడ్ చేస్తాయి గైస్ పొలిటికల్ పార్టీస్. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది మనకు ఓటు. అది మనం నిజంగా తెలుసుకొని వేస్తున్నామా, మోసపోయి వేస్తున్నామా, అదంతా వాళ్ళకి అవసరం లేదు, అవునా కదా? సో 2024 ఓటేసే ముందు సోషల్ మీడియాని నమ్మి ఓటేయకండి గైస్. ఫేస్బుక్లా, వాట్సాప్లా వచ్చే దరిద్రమైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనం అందరం ఏమనుకుంటామంటే మీడియా అమ్ముడు పోయింది, సోషల్ మీడియాలే నిజం అనుకుంటాం. కానీ సోషల్ మీడియా కన్నా దరిద్రం, మీడియా కన్నా ఎంతో కొంత అథెంటిసిటీ అని ఉంటుంది. ఒకవేళ అమ్ముడు పోయింది అని చెప్పి మనకు అర్థమవుతుంటుంది, ఇది ఈ పార్టీకి సంబంధించింది అని చెప్పి మనకు అర్థమవుతూ ఉంటుంది. ఒక్కొక్క ఛానల్ చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ సాక్షి పేపర్ చూస్తే ఇది ఇడిది, నమస్తే తెలంగాణ చూస్తే ఇది ఈ పార్టీ ఉంది, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చూస్తే ఇది ఇంకో పార్టీ ఉంది, ఇట్లా మనకు అర్థమవుతూ ఉంటుంది. బట్ ఈ సోషల్ మీడియాలో వాట్సాప్లో వచ్చే మెసేజ్లు ఉంటాయి కదా, దాంట్లో వచ్చేది చూస్తూ అవుతే ఇది ఒక పార్టీ ఓడిదని చెప్పి చెప్పడం కూడా కష్టమైపోతుంది గైస్. సో ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, 2024లో వెయ్యబోయే మీ ఓటు సోషల్ మీడియాలో వచ్చే ఇన్ఫర్మేషన్ని నమ్ముకొని మాత్రం అస్సలు వేయకండి. మీ కండ్ల ముందర కనిపించే విషయాలు ఉంటాయి కదా, అభివృద్ధి జరిగితే మన కండ్ల ముందట ఖచ్చితంగా కనిపిస్తుంది గైస్. మన కళ్ళ ముందట కనిపిస్తలేదు కానీ పేపర్ ఓడి రాసిండు, సోషల్ మీడియా ఓడి ఇచ్చిండంటే అది ఫేకు. ఖచ్చితంగా మీ ఊర్లో కనిపిస్తుంది, మీ పట్టణంలో కనిపిస్తుంది, మీ స్కూల్లో కనిపిస్తుంది, మీ రోడ్లు బాగుపడతాయి. మీ రోడ్లు ఎక్కడనో గుజరాత్లో, ఎక్కడనో మధ్యప్రదేశ్లో, ఎక్కడనో కర్ణాటకలో వేసిర్రు అని చెప్పి మీరు ఓటేసుడు కాదు, మీ దగ్గర ఎట్లున్నది అని చూసి ఓటేయండి. ఓకే, రైట్. ఎందుకంటే ఆ ఓటే మన దేశ భవిష్యత్తు, మన భవిష్యత్తు కూడా. అండ్ ఈ టాప్ గ్లోబల్ రిస్క్ కి సంబంధించి ఇది ఒక్కసారి ఇది చూసుకోండి గైస్. బేసిక్గా క్వశ్చన్ దేని మీద వస్తుంది అంటే ఎన్విరాన్మెంట్కి సంబంధించింది, హై లాంగ్ టర్మ్ థ్రెట్ అని, అండ్ మిస్ఇన్ఫర్మేషన్ అండ్ డిస్ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ఏఐ జనరేటెడ్ థింగ్స్ అనేది షార్ట్ టర్మ్ థ్రెట్ అని చెప్పి రావడం జరుగుతుంది. బట్ ఇది వరల్డ్కి సంబంధించింది. బట్ ఇండియాకు సంబంధించి ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే the greatest risk for India and its population is misinformation and disinformation. ఇండియాకు సంబంధించి ఎన్విరాన్మెంటల్ థ్రెట్స్ కన్నా ఈ మిస్ఇన్ఫర్మేషన్ అండ్ డిస్ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ ఆల్రెడీ జనరేటింగ్ యూజింగ్ సోషల్ మీడియా అండ్ వుడ్ బి జనరేటింగ్ బై యూజింగ్ ఏఐ. సోషల్ మీడియా ద్వారా ఆల్రెడీ చాలా చాలా వస్తుంది. వాట్సాప్లో వచ్చేటి సగం ఫేక్లు, సగం ఏంది గైస్ 90% పొలిటికల్ అండ్ రిలీజియన్స్ థింగ్స్కి సంబంధించిన విషయాలు పోలరైజేషన్ కోసము 90% ఫేకే ఉంటాయి. అలాంటిది రేపు పొద్దున ఏఐ ద్వారా కూడా ఇది వస్తుంది. ఇండియాలో అన్నిటికన్నా పెద్ద డేంజర్ ఇదే అని చెప్పి వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ఇచ్చిన ఈ గ్లోబల్ రిస్క్ రిపోర్ట్స్లో మనకు తెలియజేయడం జరిగింది. ఓకే, తెలియజేయడం జరిగింది.
రైట్. అలాగే ఈ గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ ఇచ్చింది ఎవరు? వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్. ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, we will be discussing some MCQs on the topics which are in the news. Okay, coming on to the first question for today, that is, consider the following statements about chemical, biological, radiological and nuclear warfare or disasters. దీన్ని CBRN అంటారు. CBRN డిజాస్టర్స్ అని అంటారు. ఇది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి మనం ఆల్రెడీ చదువుతుంటాం కదా, దీని గురించే చదువుతాం. బట్ CBRN డిజాస్టర్ గురించి మనం చాలా తక్కువ చదువుతుంటాం. ఇప్పుడు రాబోయే APPSCలో కానివ్వండి, TSPSCలో కానివ్వండి, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒక సపరేట్ టాపిక్. సో ఆటోమేటిక్గా దీని మీద క్వశ్చన్ ఈసారి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే, కెమికల్, బయాలజికల్, రేడియాలజికల్ అండ్ న్యూక్లియర్ వార్ఫేర్ ఆర్ డిజాస్టర్స్ కి సంబంధించిన విషయాల మీద ఈ CBRN వాళ్ళు డీల్ చేస్తూ ఉంటారు. మరి కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ ఆప్షన్, దట్ ఈస్ ద CBRN డిఫెన్స్ టీమ్ of the National Disaster Response Force are the first respondents of any disaster related to CBRN in India అని చెప్తున్నాడు. ఇది కరెక్టా తప్ప? ఎస్, ఇది కరెక్ట్ గైస్. ఇది 100% కరెక్ట్. CBRN, కెమికల్, బయాలజికల్, రేడియాలజికల్, న్యూక్లియర్ డిజాస్టర్స్ ఏవి జరిగినా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ NDMA, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వాళ్ళే చేస్తారు. బట్ వాళ్ళ కింద ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, ఒక డిఫెన్స్ టీమ్ ఉంటుంది. CBRN కి సంబంధించిన వాళ్ళది, వాళ్ళే ఫస్ట్ గా దీనికి సంబంధించి రెస్పాండ్ అయ్యేది. CBRN కి సంబంధించి ఎలాంటి ఇండియాలో సంఘటనలు చోటు చేసుకున్నా వీళ్ళే, ఈ CBRN డిఫెన్స్ టీమ్సే రియాక్ట్ అవుతూ ఉంటాయి. ఓకే, రైట్. మరి ఇది అసలు ఇప్పుడు న్యూస్ లో ఎందుకు ఉంది బేసికలీ అంటే, రీసెంట్ గా ఈ CBRN టీమ్స్ డెహ్రాడూన్ లో ఒక క్లోరిన్ లీకేజ్ అయింది. ఒక ప్లాంట్ లో క్లోరిన్ లీకేజ్ అవుతే అక్కడికి ఫస్ట్ మొట్టమొదటిగా ఇవే చేరుకొని ఆ క్లోరిన్ లీకేజ్ ని ఆపేశాయి. అందువల్లనే దీనికి సంబంధించిన న్యూస్ లోకి వచ్చింది. బేసికలీ ది CBRN ఎమర్జెన్సీ క్యాన్ ఒకర్. ఏ విషయాల్లో ఒకర్ అవుతుంది CBRN ఎమర్జెన్సీ అంటే, యాజ్ అ రిజల్ట్ ఆఫ్ ఇండస్ట్రియల్ డిజాస్టర్స్ ఆర్ ఒక్యుపేషనల్ ఎక్స్పోజర్స్ ఆర్ నేచురల్ కెటాస్ట్రోఫీస్ ఆర్ వార్ఫేర్ ఆర్ యాక్ట్ ఆఫ్ టెర్రరిజం. ఈ అన్ని విషయాల్లో ఈ కెమికల్, బయాలజికల్ అండ్ రేడియాలజికల్, న్యూక్లియర్ వార్ఫేర్ కి సంబంధించి ఏవి జరిగినా ఈ CBRN వాళ్ళు వస్తూ ఉంటారు. మన 1984లో భోపాల్ గ్యాస్ స్ట్రాటజీ జరిగింది కదా, ఆ టైంలో ఈ CBRN లేదు. ఒకవేళ ఉండుంటే వీళ్ళే ఫస్ట్ వెళ్ళి అడ్డుకునేవారు. ఓకే, సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద రైట్ థింగ్ గైస్. అండ్ కమింగ్ ఆన్ టు ద సెకండ్ ఆప్షన్, తర్కష్ ఈస్ అన్ ఎక్సర్సైజ్ బిట్వీన్ రష్యా అండ్ ఇండియా టు అడ్రస్ ద టెర్రర్ థ్రెట్ రిలేటెడ్ టు CBRN అని అడుగుతున్నాడు అని చెప్పాడు. మరి కరెక్టా? కాదు గైస్. దిస్ ఈస్ ఎ జాయింట్ ఎక్సర్సైజ్ ఖచ్చితంగా. బట్ ఎవరెవరికి మధ్యలో? ఇండియాకు US కి మధ్యలో. ఇండియాకు సంబంధించిన నేషనల్ సెక్యూరిటీ గోడ్స్ అండ్ USA కి సంబంధించిన US స్పెషల్ ఆపరేషన్ ఫోర్సెస్ కలిసి రీసెంట్ గా ఒక జాయింట్ ఎక్సర్సైజ్ ని దీనికి సంబంధించి నిర్వహించడం జరిగింది. బేసిక్ గా దిస్ జాయింట్ ఎక్సర్సైజ్ ఎయిమ్స్ టు అడ్రస్ ద థ్రెట్స్ రిలేటెడ్ టు ద CBRN టెర్రర్ అటాక్స్ కి సంబంధించి టెర్రర్ థ్రెట్స్, ఇదంతా కరెక్ట్ ఇచ్చిండు. బట్ ఇది రష్యా ఇండియాకి మధ్యలో కాదు, ఇది ఇండియా అండ్ USA కి సంబంధించింది. ఓకే, మరి చూస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అని అంటున్నాడు. చూస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అని అన్నాడు. ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడన్నా నేను బోల్డ్ లెటర్లో పెట్టినా కానీ ఎగ్జామ్ లో బోల్డ్ లెటర్లు ఇచ్చి కూడా బంద్ చేసిండు, డైరెక్ట్ నార్మల్గా ఇచ్చి పడేస్తుండు, సో దట్ జనాలు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి. ఓకే, సో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏది మరి? 2. మరి ఆప్షన్ ఏది కరెక్ట్? 2 ఓన్లీ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ ఛానల్స్ అండ్ లొకేషన్స్. కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్ అన్నాడు. ఇది చూడండి, 8 డిగ్రీ ఛానల్, 9 డిగ్రీ ఛానల్, 10 డిగ్రీ ఛానల్. ఇవన్నీ ఎందుకు ఇచ్చినా ఈడ చెప్పండి? ఇండియా మాల్దీవ్స్ గొడవ నడుస్తుంది కదా, టూరిజం సంబంధించి నరేంద్ర మోడీ గారు అక్కడ పోతే మన మాల్దీవ్స్ సంబంధించిన మినిస్టర్స్ ఆయన తిట్టిరు అని చెప్పి గొడవ నడుస్తుంది కదా, బాయ్కాట్ మాల్దీవ్స్ మూమెంట్. మరి మాల్దీవ్స్ కి లక్షద్వీప్కి వెళ్ళాలని చెప్పి నడుస్తుంది కదా. ఈ మాల్దీవ్స్ కి లక్షద్వీప్ మీద క్వశ్చన్ మనకేమి డైరెక్ట్ గా, రీసెంట్ గా నరేంద్ర మోడీ గారు ఒక ద్వీపంకి వెళ్తే, ఒక ఐలాండ్కి వెళ్తే, భారతదేశంలో ఒక ఐలాండ్కి వెళ్తే ఏ దేశం మినిస్టర్లు ఆయన తిట్టిర్రు అని చెప్పి క్వశ్చన్ ఎవ్వడు ఇయ్యడు గైస్. దానికి రిలేటెడ్ గా క్వశ్చన్ వస్తుంది. ఈ క్వశ్చన్ ఆల్రెడీ UPSC ప్రిలిమ్స్ లా చాలా సార్లు రిపీట్ అయ్యింది. సో ఈసారి TSPSC Group 1 ప్రిలిమ్స్ లా
అండ్ ఏపీఎస్సి గ్రూప్ 1 ఫిలిమ్స్ లో పక్కా వస్తుంది దీని మీద క్వశ్చన్. అందుకోసమే ఇది ఇక్కడ పెట్టిన. ఓకే, 8 డిగ్రీ ఛానల్, 9 డిగ్రీ ఛానల్, 10 డిగ్రీ ఛానల్ ఇవి దేనికి కనెక్ట్ చేస్తున్నాయని వస్తున్నాడు. ఆప్షన్ చూడండి. హౌ మెనీ ఆఫ్ ద గివెన్ పేర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అన్నాడు. ఇవి 3 కరెక్ట్ అని అడుగుతుండు. 8 డిగ్రీ ఛానల్, ఈ 8 డిగ్రీ ఛానల్ ఆల్రెడీ నేను దీని గురించి ఇక్కడ పెట్టాను చూడండి. 8 డిగ్రీ ఛానల్ దేనికి మధ్యలో ఉంటుంది? ఏమని ఇచ్చాడు? మిన్కో ఐలాండ్స్ అండ్ మాల్దీవ్స్ అని ఇచ్చాడు. మరి కరెక్టా? ఎస్, కరెక్ట్. మిన్కో ఐలాండ్స్ అండ్ మాల్దీవ్స్. ఇది చూడండి 8 డిగ్రీ ఛానల్. ఈ లైన్ కనిపిస్తుంది కదా, ఇది 8 డిగ్రీ ఛానల్. ఇగో ఇది మిన్కోయిస్, ఇది మిన్కో ఐలాండ్. లక్షద్వీప్ లో చాలా ఐలాండ్స్ ఉన్నాయి కదా, అందులో మిన్కో ఐలాండ్ పెద్ద ఐలాండ్. ఓకే, ఆ మిన్కో ఐలాండ్ ఈ మాల్దీవ్స్ కి మధ్యలో 8 డిగ్రీ ఛానల్ ఉంటది. ఓకే, అలాగే 9 డిగ్రీ ఛానల్ గురించి ఏమని ఇచ్చిండు? దిస్ 9 డిగ్రీ ఛానల్ సపరేట్స్ లిటిల్ అండమాన్ అండ్ నికోబార్ అని ఇచ్చిండు. బట్ అండమాన్ కి సంబంధించింది కాదు ఇది. 9 డిగ్రీ ఛానల్ దేని సపరేట్ చేస్తుంది అంటే ఇది లక్షద్వీప్ ఐలాండ్ నుంచి మిన్కో ఐలాండ్ ని సపరేట్ చేస్తుంది. ఓకే, కరావతి ఉంది కదా లక్షద్వీప్ యొక్క క్యాపిటల్ సిటీ. ఆ కరావతి నుంచి మిన్కో ఐలాండ్స్ ని సపరేట్ చేసేదే ఈ 9 డిగ్రీ ఛానల్. మరి 10 డిగ్రీ ఛానల్ కి సంబంధించి ఏమని ఇచ్చిండు? లక్షద్వీప్ ఐలాండ్స్ అండ్ మిన్కో ఐలాండ్స్ ని సపరేట్ చేస్తుంది అన్నాడు. బట్ కాదు గైస్, 10 డిగ్రీ ఛానల్ సపరేట్స్ అండమాన్ ఫ్రమ్ నికోబార్. అండమాన్ ఐలాండ్ నుంచి నికోబార్ ఐలాండ్ ని ఇది సపరేట్ చేస్తా ఉంటది 10 డిగ్రీ ఛానల్. ఈ 10 డిగ్రీ ఛానల్ మీదనే క్వశ్చన్ ఆల్రెడీ యూపీఎస్సీ ఫిలిమ్స్ వచ్చింది. మరి ఇప్పుడు లక్షద్వీప్ న్యూస్ లో ఉంది కాబట్టి, అది మాల్దీవ్స్ కి సంబంధించిన విషయంలో న్యూస్ లో ఉంది కాబట్టి, ఇది 8 డిగ్రీ అండ్ 9 డిగ్రీ ఛానల్ 100% ఈసారి ఏదో ఒక ఎగ్జామ్ లో అవుతే టీఎస్పీఎస్సీ వాళ్ళకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉన్నాయి, లేకపోతే ఏపీఎస్సీ వాళ్ళకు గ్రూప్ 1, గ్రూప్ 2 ఉన్నాయి. పక్కా ఈ క్వశ్చన్ పక్కా వస్తుంది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ ఉగ్రం రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఇస్ రిలేటెడ్ టు వాట్ అని అడుగుతున్నాడు. ఉగ్రం అనేది ఒకటి న్యూస్ లోకి వచ్చింది మొన్న కొత్తగా. మరి అది దేనికి సంబంధించింది అని ఆప్షన్స్ ఇచ్చాడు. ఇట్ ఈస్ ఏ ఆల్ వెదర్ ఇండిజినియస్లీ మ్యానుఫ్యాక్చర్డ్ యుఏవి. ఇది ఉగ్రం కాదు. ఇట్ ఈస్ ఏ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఇండిజినియస్ అసాల్ట్ రఫెల్. ఎస్, దిస్ ఈస్ ఏ అసాల్ట్ రఫెల్. రీసెంట్లీ దీన్ని ఎవరు తయారు చేశారు? డిఆర్డిఓ ఇన్ కొలాబరేషన్ విత్ ఏ ప్రైవేట్ కంపెనీ. 100 రోజుల్లో తయారు చేసి పడేసారు. AK-47లు, AK-56లు రష్యా నుంచి కొనుక్కునే పరిస్థితి నుంచి మనమే సొంతంగా అసాల్ట్ రైఫిల్ తయారు చేసుకునే పరిస్థితికి మన డిఫెన్స్ ఇండస్ట్రీ వచ్చింది. ఓకే, అండ్ ఆప్షన్ 3 చూడండి. అండ్ ఎక్స్పిడిషన్ విజిల్ చార్టెడ్ బై ఇండియా ఫ్రమ్ కేప్ టౌన్ టు అంటార్టికానా? కాదు. ఎస్, రీసెంట్ గా ఒక ఎక్స్పిడిషన్ వెహికల్ పోయింది, బట్ అది ఆర్టిక్ కి పోయింది. ఓకే, అండ్ ఇనిషియేటివ్ ఫెసిలిటేటింగ్ స్క్రీనింగ్ ఫర్ మెంటల్ హెల్త్? కాదు. ఇది మెంటల్ హెల్త్ కి సంబంధించి మనం ఆల్రెడీ చదువుకున్నాం. ఏమని? ప్రసాదం, అది ఉంది కదా అక్కడ. సారీ, ప్రసాదం కాదు. ఈ ప్రసాదంకి సంబంధించి ఉజ్జయిన్లో ఒకటి జరిగింది కదా కొత్తగా, హెల్త్ ఫెసిలిటీ అండ్ ఫుడ్ ఫెసిలిటీస్. అక్కడ ఈ మెంటల్ హెల్త్ ఫెసిలిటీస్ కూడా మన్కుష్ మండవియా గారు ఓపెన్ చేయడం జరిగింది. ఓకే, రైట్. మరి ఆన్సర్ ఏంటి? అసాల్ట్ రఫెల్. మరి ఇది ఎవరు డెవలప్ చేశారంటే డిఆర్డిఓకి సంబంధించిన ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్. దిస్ ఈజ్ ఏ యూనిట్ ఆఫ్ డిఆర్డిఓ. డిఆర్డిఓకి సంబంధించిన ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని ప్రైవేట్ ఇండస్ట్రీ వాళ్ళతో కలిపి 100 రోజుల్లో డెవలప్ చేయడం జరిగింది. మరి ఇది ఎవరికి ఇస్తున్నారు? ఆర్మీ వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వరకు చదువుకుంటే సరిపోతుంది గైస్. అండ్ దీని రేంజ్ ఒకటి 500 మీటర్స్ అంట. 500 మీటర్స్ వరకు కనిపిస్తుంది అంట, అంటే సరిపోతుంది. రైట్. దీని వెయిట్ ఎంత, దీని స్పెసిఫికేషన్స్ ఇట్లేం అడగడు. అది మిజైల్స్కి అడుగుతాడు. ఇది మిజైల్ కాదు కదా, ఓన్లీ రైఫిలే కదా. సో దీని మీద అవసరం లేదు. ఓకే, రైట్. నౌ కమింగ్, ఇది అసాల్ట్ రైఫిల్ గైస్. అసాల్ట్ రైఫిల్ చూడండి ఎట్లున్నదో. చూస్తే పోలీస్ మన ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యేటోళ్ళకు సీరియస్గా ప్రిపేర్ అయ్యి దాని మీద ప్యాషన్ ఉన్నోడికి చూడగానే ముట్టుకొని కాల్చాలనిపిస్తుంది. అట్లున్నది. దీన్ని మన డిఆర్డిఓలు మేడ్ ఇన్ ఇండియా. ఇక్కడ చూడండి సింహం గుర్తు ఉన్నది కదా, మేడ్ ఇన్ ఇండియా కింద తయారు చేసారు. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ అకార్డింగ్ టు ద ప్రెస్టీజియస్ అవార్డ్స్ బై Skytrack in 2023, which airport was crowned the world's best airport for the year 2023? World's best airport 2023 అనే దాన్ని స్కైట్రాక్స్ వాళ్ళు అవార్డు ఇవ్వడం జరిగింది. మరి అది ఏ ఎయిర్పోర్ట్కి ఇచ్చారు అని చెప్పి అడుగుతున్నాడు. జనరల్ గా వరల్డ్ బెస్ట్ ఎయిర్పోర్ట్ స్కైట్రాక్స్ అనగానే మనకు ఖతార్ గుర్తుకొస్తుంది. బట్ తప్పు గైస్, ఖతార్ ఇంతకు ముందు 2 ఏళ్ళు ఉండే, ఇప్పుడు కాదు. ఈసారి ఎవరికి ఇచ్చారంటే ఇది సింగపూర్ లోని
చాంగి ఎయిర్పోర్ట్ కి ఇవ్వడం జరిగింది. ఓకే, మరి సెకండ్ ప్లేస్ లోకి ఎవరు వచ్చారు? ఖతార్ లోని హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఓకే, లాస్ట్ 2 years నుంచి రాలేదు, బట్ ఇప్పటి వరకు 12 సార్లు ఈ సింగపూర్ లోని చాంగా ఎయిర్పోర్ట్ కి ఈ అవార్డు రావడం జరిగిందంట. ఓకే, మరి ఎందుకోసం ది స్కై ట్రాక్స్ అవార్డ్స్ అసలు ఎందుకోసం వస్తారంటే దిస్ రికగ్నైజెస్ ఏ సిగ్నిఫికెంట్ బెంచ్ మార్క్ ఇన్ ద ఏవియేషన్ ఇండస్ట్రీ. ఏవియేషన్ ఇండస్ట్రీలోని ఎయిర్పోర్ట్స్ లో వాళ్ళు ఇచ్చే సర్వీసెస్, ఫెసిలిటీస్ ఇవన్నిటికి సంబంధించి కూడా ఇస్తారు. ఎందుకంటే ఏవియేషన్ ఇండస్ట్రీ ఎందుకు చెప్పినా అంటే స్కై ట్రాక్స్ అవార్డ్స్ ఇస్ రిలేటెడ్ టు వాట్ అని అప్పుడు అడగచ్చు, ఎయిర్పోర్ట్స్ ఆర్ ఏవియేషన్ ఇండస్ట్రీ. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ విచ్ కంట్రీ ఈస్ ద host and chair of the 46th session of UNESCO's World Heritage Committee in 2024. ఇది ఆల్రెడీ మనం నిన్న క్లాస్లో చదివినాం, మరి అందుకే ఇక్కడ క్వశ్చన్ పెట్టిన. దీని మీద వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఇండియా ఫస్ట్ టైం నిర్వహిస్తుందని చెప్పిన కదా. సో ఇంతవరకు 1947 నుంచి ఎప్పుడూ నిర్వహించలేదు, ఫర్ ద ఫస్ట్ టైం నిర్వహించబోతుంది. సో మరి ఎక్కడ నిర్వహిస్తున్నారు? ఇండియాలోని న్యూఢిల్లీలో. సో దీని మీద క్వశ్చన్ పక్కా వస్తుంది గైస్, సో చదవండి. ఓకే, రైట్. ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్, please visit T1 Academy and also please subscribe our channel. Thank you.